మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2024 కు సంబంధించినటువంటి ఆక్షన్ అయితే జరగబోతుంది. ఈ యొక్క మినీ ఆక్షన్ లో ఆర్సీబీ టీం ఆ యొక్క ప్లేయర్ పై ఎన్ని కోట్లు పెట్టి కొనడానికైనా రెడీగా ఉన్నారు. ఆ ప్లేయర్ ఇంకెవరో కాదు, ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ అయినటువంటి మిచెల్ స్టార్క్ అయితే ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ 2024 మినీ ఆక్షన్ కి అయితే తన నేమ్ ని రిజిస్టర్ చేసుకున్నాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మిచెల్ స్టార్క్ గతంలో ఐపీఎల్ లో ఆర్సీబీ టీమ్ లో కూడా ఆడాడు. అండ్ ప్రజెంట్ క్రికెట్ లో అతని ఫామ్ చూసుకున్నా కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. రీసెంట్ గా జరిగినటువంటి వరల్డ్ కప్ లో కూడా మిచెల్ స్టార్క్ అదరగొట్టాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈసారి జరగబోయే ఐపీఎల్ 2024 మినీ ఆక్షన్ లో మిచెల్ స్టార్క్ కోసం అయితే అన్ని టీమ్స్ గట్టిగా ఆక్షన్ లో పోటీ పడతాయి. అందులో మోర్ ఇంపార్టెంట్లీగా నెంబర్ 1 లో వచ్చేసి ఆర్సీబీ టీమే ఉండుద్ది. ఎందుకంటే ప్రజెంట్ ఆర్సీబీ టీమ్ అయితే మిచెల్ స్టార్క్ కోసం అయితే ప్లాన్స్ వేస్తున్నారు. మిచెల్ స్టార్క్ కోసమే వాళ్ళైతే ఐపీఎల్ 2024 ఆక్షన్ కి హసరంగాని అండ్ హెజల్వుడ్ ని వదిలేసినట్టుగా కనిపిస్తుంది. అండ్ ఆర్సీబీ పర్స్ వాల్యూ కూడా ఐపీఎల్ 2024 ఆక్షన్ కి బానే ఉంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మిచెల్ స్టార్క్ కూడా ఐపీఎల్ లో ఆర్సీబీ టీమ్ కి ఆడడానికి చాలా అంటే చాలా ఇంట్రెస్టబుల్ గా ఉన్నాడు. రీసెంట్ గా స్టార్క్ అయితే ఒక ఇంటర్వ్యూలో నేను ఆర్సీబీ టీమ్ కి ఐపీఎల్ 2024 లో ఆడాలి అనుకుంటున్నానని చెప్పాడు. ఇదంతా చూస్తుంటే ఐపీఎల్ 2024 ఆక్షన్ లో ఎన్ని టీమ్స్ మిచెల్ స్టార్క్ పై పోటీ పడ్డా కానీ ఆర్సీబీ టీమ్ దే పై చేయిలా కనిపిస్తుంది. మినిమం 15 కోట్లైనా పెట్టడానికి ఆర్సీబీ టీమ్ ఐపీఎల్ ఆక్షన్ లో అయితే రెడీగా ఉన్నారు మిచెల్ స్టార్క్ పై. మరి చూడాలి ఐపీఎల్ 2024 మినీ ఆక్షన్ లో అంత పోటీ మధ్యన ఆర్సీబీ టీమ్ మిచెల్ స్టార్క్ ని దక్కించుకుంటారా లేదా అనేదైతే. మరి ఐపీఎల్ 2024 కి మిచెల్ స్టార్క్ ఏ టీమ్ లో ఆడితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.